హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ నడుస్తున్న ఒక లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. డెమో వీడియో చూడండి. డెమో వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మీరు ఫుల్ సాంగ్తో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. డిస్క్రిప్షన్లో బీట్ మార్క్ అనే లింక్ కూడా ఉంటుంది, అది ఎల్క్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఫాంట్ డౌన్లోడ్ చేసుకుని ఎల్క్ మోషన్ ఓపెన్ చేయండి. అయితే మీకు లిరిక్స్కి డైరెక్ట్ యాడ్ అయిపోతుంది ఫాంట్. తర్వాత ఎల్క్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 94 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయకండి, 3.8 సెకండ్స్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి ఒకటి. తర్వాత 10.24 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందికి అయితే జరుపుకోండి. తర్వాత సెకండ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 14.12 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాబ్ చేసి లిరిక్స్ కిందికి అయితే జరుపుకోండి. తర్వాత థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. 19.23 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకుని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ చేసుకోండి ఫోటోని. తర్వాత మళ్ళీ ఫోటో మీద ట్యాప్ చేసి కిందికి అయితే జరుపుకోండి. తర్వాత ఫోర్త్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. 25.4 సెకండ్స్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. ఇది కూడా ఫోటో మీద ట్యాప్ చేసి కిందకి అయితే జరుపుకోండి. ఇలా అన్ని ఫోటోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చేయండి. ఫస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ వెళ్ళి జూమ్ ఇన్లో కీ యానిమేషన్ ఇచ్చి జూమ్ చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి జూమ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి జూమ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత సెకండ్ ఫోటో మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ వెళ్ళి జూమ్ ఇన్లో కీ యానిమేషన్ ఇచ్చి జూమ్ చేసుకోండి. తర్వాత కొంచెం జరిపి జూమ్ అవుట్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి జూమ్ అవుట్ చేసుకోండి. మిగతా 2 ఫొటోస్ కూడా సేమ్. ఇలా 4 ఫొటోస్కి కీ యానిమేషన్ ఇచ్చిన తర్వాత మీ వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. కానీ ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.